6వ అధ్యాయం చిన్న మాట చదివి త్వరగా మనము మరి ధ్యానించుకొని దేవుని వాక్యాన్ని తీసుకుని ఇంట్లో పోదాం ఆశీర్వాదకరంగా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. వీళ్ళరా చిన్న మాట, అదే 15 కూడా చదువు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము కృపగల తండ్రి, ప్రేమగలైన పరిశుద్ధుడైన యేసయ్య, మా మధ్యలో ఉన్న గొప్ప దేవ, వాక్యస్వరూపుడా, ఆత్మస్వరూపుడా, మాకు చాలిన దేవుడు, మేమే సరిగా లేము కానీ మీరైతే వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. వాగ్దాన ఫలము పొందుట కొరకు మమ్మల్ని చేయి పట్టుకోనాయన. నాయన ప్రతి విధమైన నిర్లక్ష్యము, చీకటి, అపవిత్రత, సాతాను తంత్రం యేసును బంధించి మీ నామానికి మహిమకరంగా ఉండునట్లు మేము జీవించేటప్పుడు సహాయం చేయమని యేసును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. వీళ్ళారా, హెబ్రీ పత్రికలో చాలా అద్భుతమైన విషయాలు. ఎందుకు తెలుసా? హెబ్రీలు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలుకు ఇంకొక పేరే హెబ్రీలు. వాళ్ళలో రక్షణ పొందిన వారికి రాస్తున్నాడు. ఇశ్రాయేలీలు అబ్రహాము పిల్లలే, కానీ వాళ్ళ తర్వాత యేసు ప్రభువుని నమ్ముకొని సంఘాలైనాయి. యెరూషలేములోనే మెయిన్ సంఘం ఉంది కదా, పక్కన అంతియోకయలో కూడా ఒక సంఘం ఉంది. యేసు ప్రభువుని నమ్ముకున్న ఇశ్రాయేలీలు, మామూలు ఇశ్రాయేలీలు అంటే వాళ్ళు యేసును నమ్మల, సిలువేశారు. మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్మారు. కొత్త నిబంధన వాళ్ళకి తెలియదు, పాత నిబంధన మాత్రమే వాళ్ళకి తెలుసు. వాళ్ళనేమో ఇశ్రాయేలీలు అంటాం, అబ్రహాము సంతానమే అంటాం. కానీ విశ్వాసము ద్వారా పుట్టినోళ్ళు, విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం అని మీరు ఎరుగరా అన్నాడు ఒకసారి. గలతీ పత్రిక రండి ప్రియులారా, తీయగలిగిన వాళ్ళు, వాక్యం ఎరిగిన బిడ్డలు త్వరగానే తీయండి. గలతీ పత్రిక. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము పిల్లలని, అబ్రహాము కుమారులని. ఎన్నో వచ్చిన బిడ్డ? 3:7 మళ్ళా చదవండి. కాబట్టి వచనం చాలా చాలా ఇంపార్టెంట్. దట్ డిఫర్స్ ద క్రిస్టియన్స్ ఫ్రమ్ ద ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలీల్లో యేసును నమ్మిన వాళ్ళను సంఘం అన్నారు. అన్యజనులలో యేసు ప్రభువును నమ్మిన వాళ్ళను, ఇశ్రాయేల్లో యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు అందరినీ కలిసిందే సంఘం అంటే. కానీ నమ్మని వాళ్ళను మాత్రం ఇశ్రాయేలీలుగా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. మీకు తెలియదేమో ఈ విషయం. ఫెయిత్ ఎవరికి ఉంటుందో ఆ విశ్వాసంకు తండ్రి ఎవరు? అబ్రహాం. ఎందుకంటే అబ్రహాం విశ్వాసులకు తండ్రి. కాబట్టి ఎంత గొప్ప విశ్వాస అయినా అబ్రహాము కంటే తక్కువే. అబ్రహాం విశ్వాసం ముందు తక్కువే. మృతతుల్యమైన శరీరంలో నుంచి వాగ్దానాన్ని పట్టుకొని కొడుకును కన్నాడు. విశ్వాసం ద్వారా కొడుకును కన్నాడు. అందుకే ఇస్సాకు ఎవరు? వాగ్దాన పుత్రుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇస్సాకు ఎవరు? 4:28 ఎవరైనా చదవండి. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె. ఇస్సాకు ఒకటే కాదు, అబ్రహాం కొడుకు. విశ్వాసము కలిగిన వాళ్ళందరూ కూడా ఇస్సాకు వలె వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారులు. ఊరికే పుట్ల వాళ్ళు
దేవునికి స్తోత్రం కలుగును. ఏదో పలానా చాటు పుట్టాను రక్షణ పొందినమంటూ కాదు. దేవుడు ఆల్రెడీ ప్లాన్డ్. నువ్వు అబ్రహాముకు ఆత్మ సంబంధమైన కుమారునిగా ఉండాలి, విశ్వాస సంబంధమైన కుమారునిగా ఉండాలని నిన్ను అక్కడక్కడ ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో, అమెరికాలో ఉండేవాళ్ళని. మొన్న అమెరికాలో ఒక అతను స్వార్థ ప్రకటిస్తున్నాడు. అసలు ఎంత చక్కగా అందంగా ఉన్నాడు యవ్వనస్తుడు. యేసుని గురించి ప్రకటిస్తున్నాడు వీధులలో. ఆడ స్త్రీలు వచ్చి మగపిల్లలు వచ్చి హేళన చేసి డ్యాన్సులు వేసి వాడిని ఏదేదో చేయాలని చూస్తున్నాడు. కానీ మీకు ఇప్పుడు తెలీదు, అగ్నిగుండం సంగతి మీకు తెలియదు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. రక్షణ అంటేనే ఎక్కడి నుంచి రక్షణ? అగ్నిగుండంలో పడేయాలి మనల్ని అందరినీ తీసుకుపోయి. ఎందుకంటే పాపం వలన వచ్చే జీవితం మరణం. అది మామూలు మరణం కాదు, రెండవ మరణం. పాపం వలన వచ్చే జీవితం అంటే కరెక్ట్గా అది రెండవ మరణానికి సరిపోతాం అందరం. కానీ ఆశ్చర్యం, యేసుక్రీస్తు యందు విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం, రక్షణ పొందాం. ఎక్కడి నుంచి? అగ్నిగుండం పోవాల్సిన మనం పోకుండా దేవుడు ఉన్న స్థలానికి పోతున్నాం. అయితే బైబిల్ ఆటికే వదిలిపెట్టలే. పరలోకానికి వస్తే సరిపోదు. ఎక్కడ ఉండాలి నువ్వు పరలోకంలో? ఎక్కడ ఉండాలి? ఏదో ఒక ఇల్లు కడతాం దాంట్లో ఉండాలి? కాదు. దేవుని కుమారుని భార్య అయిన సంఘ వధువులో ఒక భాగంగా సింహాసనం ఎక్కాలి. అది దేవుని ప్లాన్. నిత్య జీవం ఒకటే ప్లాన్ కాదు. అందుకే అన్నాడు, నీ జీవము, నీ కృప జీవము కంటే ఉత్తమము. కీర్తనకారుడు ఏమన్నాడు? నీ కృప జీవము కంటే. అంటే ఏదో తేడా ఉందనే కదా అర్థం. కొన్నిసార్లు అవి రండి చూద్దాం కీర్తనల్లో. పిల్లరా, కీర్తనల గ్రంథం నీ కృప 63వ కీర్తన 3వ వచనం. నీ కృప అనగా దేవుని కృప దేవుని జీవము కంటే ఉత్తమమైంది. బావినండి, జీవము 1వ తరగతి, కృప 7వ తరగతి. హల్లెలూయా. చాలామందికి తెలియదు. మనం బతికేడికి వచ్చి ఇట్లా ఉన్నామంటే అబ్బా భలే ప్రార్థన పరుడు అని, ఏదో నీతిగా బ్రతుకుతున్నామని గానే కాదు. దేవుడు ఆయన వాగ్దానాన్ని బట్టి మనల్ని రక్షిస్తున్నాడు, క్రొత్త నిబంధనను బట్టి మనల్ని కాపాడుతున్నాడు. దేవుని కృప జీవము కంటే, జీవము నీకు రక్షణ ఇస్తుంది. మరణంలో నుంచి దాటించి జీవంలోకి వచ్చినావు అంతే. కానీ జీవం కాడి నుంచి నిన్ను పెంచేది ఎవరు? కృప. హల్లెలూయా. కాబట్టి అక్కడ హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలోకి వస్తే అబ్రహామును గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము విశ్వాసులకు అందరికీ తండ్రి. ఇప్పుడు అక్కడ అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడంట దేవుడు. ఏంటో చూద్దాం రండి. 2 విషయాలు నిశ్చయపరిచాడు. 6లో 14లో తన తోడని ప్రమాణం చేశాడు. అంటే ప్రతి ప్రమాణానికి ఒక గుర్తు ఉండాలి. ప్రతి ప్రమాణానికి ఒక గుర్తు ఉండాలి. దేవుడు అబ్రహాంతో ప్రమాణం చేశాడు, నీకు పలానా ఆయన తోడు, నీకు ఈ వాగ్దానం నెరవేరుస్తున్నదానికి ఆయన కంటే పెద్ద ఆయన ఎవరు లేడు, ఆయనే సర్వోన్నతుడు, కాబట్టి నా తోడు అన్నాడు. ఏమన్నాడు? చదవాలి మీరు అక్కడ. తన తోడని ప్రమాణం చేశాడు. ఇదిగో నేనే ప్రమాణం చేస్తున్నా అబ్రహామా, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించాలి. డిసైడ్ అయిపోయాను. నెంబర్ 1. నెంబర్ 2, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి వదిలేయను. నీ ఆశీర్వాదం పెరిగి 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 విస్తరించబడి భూమిని నిండించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి నీకుండి ఇచ్చే ఆశీర్వాదం ఏంటి తెలియదు చాలామంది. ఆదికాండం 12వ అధ్యాయంలోకి పోతున్నారు అందరూ. నీ నామం గొప్ప చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించును అని అనుకుంటున్నాను.
అబ్రహామును దేవుడు ఆశీర్వదించాలనుకున్నది కారణం ఏమిటంటే అబ్రహాము నుండి అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, అది ఆశీర్వాదం. యేసును ఇవ్వటమే అబ్రహాము ఆశీర్వాదం. నీకు సంతానం ఇస్తానన్నాడు 15లో, ఆదికాండం 15కి రండి. కొద్దిగా మీరు తిప్పితేనే స్టూడెంట్స్ లాగా కొద్దిగా వాక్యం లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. నిర్లక్ష్య పరులకు ఆశీర్వాదాలు ఎప్పుడు దొరకకూడదని దేవుని ప్రణాళిక. కొద్దిగా శ్రద్ధ కలిగిన వాళ్ళకి ఆశీర్వాదాలు. ఆదికాండం 15లోకి వస్తే ఏమన్నాడు? ఇప్పుడు మనం చదివే మొదటి ప్రసంగంలో కూడా ఏమని, నాకు సంతానం లేదు. అబ్రాహాము ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిందేమి, 2వ వచనం, నేను సంతానము లేనివాడనై, అది అతని భయం అని మనం అప్పుడు చెప్పాం. దేవుడు భయపడొద్దు అన్నాడు. అంటే ఏమి ఇస్తున్నాడని అర్థం? సంతానం. ఏ సంతానం? ఇస్సాకు కాదు, ఇస్సాకు కాదు. ఆదికాండంలో పాత నిబంధనలో ఇస్సాకే. మనకు అంతవరకే అర్థమవుతుంది. ఆశీర్వాదం అంటే అతనికి కావలసిన ఆశీర్వాదం కూడా డబ్బులు కాదు, అవి కాదు, ఇవి కాదు, కుమారుడే, సంతానమే ఆశీర్వాదంగా కావాలి. కాబట్టి ఇస్సాకు వచ్చింది. కానీ కొత్త నిబంధనకు వచ్చే తల్లికే సంతానం మారిపోయింది. రండి మళ్ళా గలతీ పత్రిక రావాలి, 2 తిప్పాల వీళ్ళరా. కొద్దిగా మనం స్టూడెంట్స్ ఇప్పుడు పీజీకి వస్తున్నాం, పీజీకి. ఎందుకంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళంతా ఊరికి చదువుకుంటే బరువుగా వస్తుంటారు కాలేజీకి ఒక పుస్తకం పట్టుకొని. మనం బైబిల్లో 66 పుస్తకాలు పట్టుకొని వస్తున్నాం, రీసెర్చ్ చేస్తున్నాం. బెరయ పట్టణస్థు బెరయ సంఘం వాళ్ళు పరిశోధిస్తున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే పాత నిబంధన 15వ అధ్యాయంలో నీ సంతానమునకును అనెను. ఆ సంతానము డైరెక్ట్గా ఏమన్నాడు? క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. పాత నిబంధనలో ఆ సంతానము ఇస్సాకు, క్రొత్త నిబంధనలో ఆ సంతానము ఇస్సాకు బదులు చనిపోయిన పొట్టేలు. అది అసలు సిసలైన సంతానం. అంతే. మొత్తం మీద అబ్రహాము సంతానము విశ్వాస సంబంధులు, వాగ్దాన ఫలాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో దేవునికి అబ్రహాం అంటే ఇష్టం. దానికి కారణాలు 1,000,000. ఆశీర్వదిస్తానని. ఏం ఆశీర్వాదం ప్రభా? పెళ్ళయి 70 ఏళ్ళకి పెళ్ళయింది నాకు, మళ్ళీ 25 ఏళ్ళు అవుతుంది, గొడ్డోని మాదిరి ఉన్నాను. నా భార్య చాలా చక్కనిదని అనుకోండి, ఇన్ని రోజులు చక్కని చుక్క అనుకోండి. ఆ చుక్క చక్కనిదే కానీ పిల్లలు లేరు. గొడ్డోళ్ళ మిత్రం, మృతతుల్యులో మమ్మల్ని చూసిన వాళ్ళంగా ఆయనకే పిల్లలు లేరు, మనకేం ఆశీర్వాదం ఇస్తారా అని అంటారు అని భయం అతనికి. దేవుడు అన్నాడు, నీ సంతానము ఆకాశమందలి నక్షత్రాల వలె ఉంటుంది అబ్రహామా, భూమి మీద ఉండి ఇసుక రేణువులాగా ఉంటుంది అని చెప్పినప్పుడు అబ్రహాముకు ఒక కొడుకు కూడా లేడు. ఇప్పుడు శాంతికి 10 లక్షలు నీకు డబ్బు ఇస్తానన్నాను అనుకో, ఏమిస్తాడో సారు, ముందు నాకుండే అప్పులు పోలే అనేది ఒక పాయింట్. విశ్వాసం ఉంటే మాత్రం ఆయన నమ్మచ్చు, దేవుణ్ణి నమ్మచ్చు. ఆయన వాగ్దానం చేస్తే అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు. కాబట్టి కొడుకునిస్తాడు, ఇచ్చి తీరుతాడు అంటేనే 15వ అధ్యాయంలో దయ్యం దూరు. ఆదికాండం 15వ అధ్యాయంలో సారాలో దూరింది. అప్పుడప్పుడు భక్తులలో కూడా దూరుతాడు. ఎవరు? సారాలో దూరి దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడనేది వాగ్దానం నిజమే. నాకెట్లా పిల్లలు పుట్టరంట అంటే ఈమెకు అవిశ్వాసం. ఆ వాగ్దానం నేను నమ్మను, నాకైతే పుట్టరు, ఇంపాసిబిలిటీస్. నేను మృతురాలు అయినట్టు, నా గర్భం మృతతుల్యమైంది. ఒకవేళ దేవుడిస్తే హాగర్ను తీసుకొని పో. 16లో అదే స్టార్ట్. 15లో వాగ్దానం ఇస్తే వాగ్దానమే డైవర్ట్ చేసేసాడు సైతాను. అమ్మో తక్కువ వచ్చిన అయ్యను
యాయను సైతాన్ని తక్కువ అంచనా అయితే అబ్రహాము సారాలనే తిప్పినాడు 16వ అధ్యాయంలో. విశ్వాసం అంటేనే తండ్రి, కానీ డైవర్ట్ అయిపోయి సారా మాటని హాగర్ను చేసుకొని ఇస్మాయిల్ను కన్నాడు, వీడియో కొడుకు అనుకున్నాడు. అంటే దేవుని జ్ఞానం కాస్త స్వనీతి స్వజ్ఞానం పనిచేసి సొంత నీతి పనిచేసి ఇస్మాయిల్ను కనేశాడు. ఇప్పుడు దేవుడు ఎట్లా అనుకుంటాడండి, బరబరు తొందరపడినా కదరా ఆయన, తొక్కులాడితే బుడద నీళ్ళు అన్నట్టు వాడు పుట్టాడు. కొంతమంది తొక్కులాడతారు పెళ్ళిళ్ళు అంటే, బుడద నీళ్ళే, పెళ్ళి అయిన నుంచి కొట్లాటలే. కొట్టిదని దేవుడు అనుకున్నాడు, ఓ అబ్రహాం రాంగ్ స్టెప్ వేశాడు, కానీ నేను సర్వశక్తి గల దేవుడు. 17లో దేవుడు సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నిందారహితంగా బ్రతుకుతాను, మొత్తం నేను చూసుకుంటా. అది నెగిటివ్ అయినా పాజిటివ్ చేస్తా, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికిస్తా. నువ్వు అనుకున్నావు కదా ఇస్మాయిల్ను కన్నాను, అయ్యో వీడు. అందుకే ఈ గలతీ పత్రికలోకి వచ్చి తల్లిగే 4:24 ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. హాగరు పాత నిబంధన, సారా కొత్త నిబంధనగా దేవుడు మార్చిపడేశాడు. హల్లెలూయా. గలతీ పత్రిక మొత్తం పాత నిబంధన అంతా ఒక 4 అధ్యాయాల్లో ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. గలతీ 6 అధ్యాయాల్లో మొత్తం పాత నిబంధన అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. అబ్రహాము ఇంట్లోనే 2 భార్యలు అంటే 2, ఒకరు పాత నిబంధన, ఒకరు కొత్త నిబంధన. ఒకరు శరీరాన్ని బట్టి పుట్టారు, ఒకరు ఆత్మ విశ్వాసాన్ని బట్టి పుట్టారు. ఒకరు తొందరపడితే పుట్టి శరీరానుసారంగా, ఒకరు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటూ పుట్టారు. కాబట్టి అబ్రహాంను సన్నగించద్దు, ఫాలోగా అన్నాడు. హెబ్రీ పత్రిక మూలవాక్యంలో 4వ అధ్యాయంలో. మూలవాక్యం ఏంటి మంది ఇప్పుడు ఏమండి? 6వ అధ్యాయంలోకి రండి, ఇప్పుడు చదవండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను కనుక, ఎందుకంటే మీరు చదివేది స్లో కనుక నేను స్పీడ్గా చదువుతున్నాను. నిజమే, స్లోగా చదవాలి, టైం లేదు ఇప్పుడు. ఇక 1:30 దాటితే మీకు భోజనం గంట మోగుతుంది కడుపులో. ఏమండి, కొంతమంది ఏం పర్వాలేదు లెక్క చేయరు, చాలామంది లెక్క చేయరులే. మనకు అలవాటే 1:30 అంటే ఏం పెద్ద టైం కాదు, మంచిదే. ఏమన్నాడు ఇక్కడ, దేవుడు అబ్రహామునికి వాగ్దానం చేసి తనకంటూ ఏ గొప్పవాడిని తోడని ప్రమాణం చేయలేకపోయాను, ఎందుకంటే అవతల ఎవడు లేడు. మధ్యవర్తిగా పెట్టుకుందామంటే అబ్రహాముకు దేవునికి మధ్యవర్తి ఎవడున్నాడు? గొప్పోడు ఎవడున్నాడు? ఆయనే అందరికంటే గొప్పోడు. కాబట్టి ఏమన్నాడు, తన తోడు అని ప్రమాణం చేసి. బాగినండి, ప్రమాణం ఎప్పుడూ కూడా, వాగ్దానం పొందుకోవాలంటే ఎప్పుడు కూడా ప్రమాణం ఒకటి ఉండాలి. ప్రమాణం చేయాలి. భార్య భర్తలు ఏం చేయాలి? పెళ్ళిలో ప్రమాణమే వాళ్ళ యొక్క బంధం. దేవుని స్తోత్రం. దాన్ని తెంచుకొని మేము మళ్ళీ విడాకులు, తడాకులు, ఒట్టాకులు, పాతాకులు ఏంటి? దేవుని సన్నిధిలో నువ్వు చేసినటువంటి ప్రమాణం పరలోకం రాశాడు దేవుడు. భద్రం, జాగ్రత్త. ఊరికే ఈ చీరకి ఈ జాకెట్ మ్యాచింగ్ కాదన్నట్టు అంత ఈజీ కాదు. భర్తను పక్కన పెట్టడం, భార్యను పక్కన పెట్టడం. ఈ పట్టు చీర కాకపోతే ఇంకొక పట్టు చీర అవుతుంది, అది వేరే విషయం. కానీ ఈ పెట్టు భర్త రంగమ్మ లాంగ్వేజ్లో పెనిమిటి. ఇంకా మీరు మొగుడు అంటుండే, మా మొగుడు రానిలేదు సార్, మొగుడు అంటాడు. భార్య భర్తలు చేసే ప్రమాణము దేవుడు వింటాడు. కాబట్టి ఒక్క వ్యభిచార కారణాన్ని బట్టి విడిపోవచ్చు, కానీ ఇక చిన్నవన్నీ కూడా నెగ్లిజిబుల్ ప్రాబ్లమ్స్. రావచ్చు, పోవచ్చు, సరి చేసుకోవాలా, సమాధాన పడాలా. భార్య భర్తలు క్షమించకపోతే నీ పిల్లల్ని ఏమి క్షమిస్తావు? నువ్వు పక్కన వాళ్ళని ఏమి క్షమిస్తావు? నీ పొరుగు వాడిని ఏమి క్షమిస్తావు? కాబట్టి ఇద్దరు అడ్జస్ట్ అయిపోవాలి. అంటే అడ్జస్ట్ అయిపోయి సాగిపోయేదే సంసారం. హల్లెలూయా.
ఈ సంసారం సరిగా చేతగాకనే భర్తలు విడిపోతున్నారు, భార్యలు విడిపోతున్నారు. ఇప్పుడైతే జాస్తి అయిపోయినాయి. ఎక్కడ చూసినా కోర్టులలో ఈ విడాకులు ఈ తెంచలేక మూలన పడిపోతున్నాయండి. వాళ్ళు ఏమంటే ఒక 5 ఏళ్ళ వరకు నానుస్తారు కోర్టు పోతే విడాకులకి. ఎందుకంటే వీళ్ళిద్దరు మళ్ళా మాట్లాడుకునేది సెటిల్ అయిపోయి సమాధాన పడతారు, మనసులు మళ్ళీ కలుస్తాయి. మనసులు విరిగిపోతే కష్టం. మనసు విరగకూడదు. అది గ్లాస్ లాంటిది, పింగాణి గ్లాస్ లాంటిది. అది పగిలితే మళ్ళీ అతుక్కోదు, చాలా డేంజర్. కాబట్టి నిష్ఠూరమైన మాటలు మాట్లాడొద్దు అన్నాడు ఒక చోట. ఆ మాటలే చెడగొడతాయి ఫ్యామిలీస్ని. కొన్నిసార్లు జ్ఞానమే లేదనిపిస్తుంది మనకి. మనం మాట్లాడే భాష చూస్తే దేవుడు గాయపడి, ఈడేం మనిషిరా అనుకుంటాడు. ఒకసారి ఈమెం మనిషిరా, ఈమె ఇంత మేలు చేస్తే కూడా సనుగుతాడు. వీడు సనుగుడు వ్యక్తి. కాబట్టి ప్రియులారా, హెబ్రీ పత్రికలు దేవుడు ఆశీర్వదించినప్పుడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించుతానంటే ఏ సంతానము ద్వారా? పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఒక పక్క సంతానమే శరీరాన్ని బట్టి, కొత్త నిబంధనను బట్టి సారాను బట్టి. అంటే 2 నిబంధనలు. అంటే పాత నిబంధనలు ఉన్న ఇశ్రాయేలు, ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళని దేవుడు ఏ సర్కిల్లో పెట్టాడు తెలుసా? హాగరుకు సంబంధమే పెట్టేశాడు. ఎందుకంటే వాళ్ళు భూ సంబంధమైన ఇశ్రాయేలు, మనం పరలోక సంబంధం. ఇశ్రాయేలీలు అంటే సారాకు పుట్టిన సంతానం. మొత్తం ఇది ఇద్దరు కలిపితేనే సంఘం, ఇద్దరు కలిపితేనే భక్తులు. అయితే ఎప్పుడు వాళ్ళు కలుసుకుంటారంటే సమానంగా వాళ్ళు కలుసుకోవాలంటే దాసులుగా ఉండకూడదు, స్వతంత్రులు కావాలి. ఇస్సాకు ఎలా స్వతంత్రుడు భార్యకు పుట్టాడో అట్లనే విశ్వాస సంబంధులు అందరూ స్వతంత్రులే. దేవుని స్తోత్రం. స్వతంత్రురాలు పుట్టిన వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? పరలోకానికి వస్తారు. కాబట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానంటే ఏ విషయంలో అనుకోవాలి మనం? యేసు క్రీస్తు ద్వారానే దేవుడు అబ్రహామును ఆశీర్వదించబోతున్నాడు. సకల ఆశీర్వాదాలకు యేసు మూలం. ఆశీర్వాదాలకు మూల పురుషుడు ఎవరు? యేసు. అందుకే ఒక్క ముక్కల్లో రాశాడు మత్తయిలో, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. మధ్యలో ఒకడు మీడియేటర్. అబ్రహాముకు యేసుక్రీస్తుకు మధ్యలో ఒకరిని పెట్టాడు, దావీదు. మొత్తం ఆ సంతానం వంశావళి అంతే దీంట్లోకి వచ్చేసింది. 42 వంశావళి తరాలు, 42 తరాలు వచ్చేసినాయి అక్కడికి. సరే, మీకు తెలుసు. అయితే దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. యేసును నమ్మిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వచ్చేస్తారు? ఆశీర్వాదం లేకొస్తారు. విశ్వాసం మూలమైందంతా అబ్రహాం సంతానం అయిపోతాం. వాట్ ఈజ్ వండర్ఫుల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్. యేసు నమ్మిన వాళ్ళందరూ అబ్రహాం పిల్లలు అయిపోతున్నారు, పైగా స్వతంత్రులు. ఇంకొక మాట చెప్పాలంటే అన్నయ్య, గలతీ పత్రికలో 4లో వాళ్ళు పైనున్న యెరూషలేం ఏమన్నాడు 26లో? అయితే పైనున్న యెరూషలేం స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఇప్పుడు చెప్పండి, సారా పిల్లల మగుదుము అని చదివాం పదన. సారా పిల్లల మగుదుము ఎవరు? విధేయత కలిగిన వాళ్ళందరూ సారా పిల్లలు. అప్పుడు సారా ఆ విధేయులందరికీ ఎవరు? తల్లి. విధేయత ఎవరికి ఉంటుందో వాళ్ళు పైనున్న యెరూషలేముకు సంబంధించిన వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును. వాళ్ళకి తల్లి ఎవరు? సారా. కిందున్న ఇశ్రాయేలు పాత నిబంధనకు సంబంధించిన వీళ్ళ తల్లి ఎవరు? హాగరు. ఆమె ఎవరు? దాసి. కాబట్టి భూ సంబంధమైన ఇశ్రాయేలు దాసులు, పరలోక సంబంధమైన ఇశ్రాయేలీలు స్వతంత్రులు. మళ్ళీ ఇంకొక లాజిక్ దీంట్లో, సంఘంలో ఇశ్రాయేలీల నుంచి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు, అన్య జనాంగంలో నుంచి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు అందరూ కలిసి వచ్చి ఒక జనాంగం అయిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీలో నుంచి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు
దేవుడి తెలియని అన్య జనాంగాల నుంచి, ఆయా కులాలు మతాలు వాళ్ళ నుంచి వచ్చి యేసుని నమ్ముకున్నారు. అందరు కలిసి ఒకటే చైర్ల మీద కూర్చున్నారు. అది అసలు సిసలైన దేవుని సంఘం. దేవుని స్తోత్రం. ఆ మర్మమైనదనగా యూదులతో పాటి అన్య జనాంగములు సమానమైన వారసులు అన్నది. కాబట్టి యేసు నమ్మినోడు వాడు ఎవడైనా సరే వాడు స్వతంత్రుడు. అతడు దాసుడుగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు ఇష్టపడి పాపం చేస్తుంటే తప్ప, నువ్వు రహస్యంగా పాపాలు చేస్తుంటే తప్ప, పాపము చేయవాడు పాపానికి దాసుడు. కానీ పాపము నుంచి విడుదల కోరేతివా ఖచ్చితంగా స్వతంత్రుడు అవుతావు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నాకు కూడా తెలియదు, ఈ మధ్యనే తెలుసుకుని చెప్తాను. దేవుడు నాకు ఒక డౌట్ ఉంది, విడుదల ఏంది, విమోచన ఏంది? విమోచన ఏంటి, విడుదల ఏంటి? బావినండి ఇప్పుడు జాగ్రత్తగా. విమోచన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం విమోచించడానికి క్రయధనం చెల్లించాలి. అప్పుడే విమోచన వస్తుంది. మన కోసము రక్తము ప్రాణం ఇచ్చాడు కనుక మనం విమోచించబడ్డాం, బయటపడ్డాం. ఇది విమోచన. విమోచనానికి ఎప్పుడు చెల్లించాలి? ధర, వెల చెల్లించాలి, ఖరీదు చెల్లించాలి. ఏదో ఒకటి ఇవ్వాలి నువ్వు విమోచించాలంటే. ఈ గాడిదని విమోచించాలంటే వెండితో కొనాలి, పాత నిబంధనలు. నిన్ను కొనాలి దేవుడు అంటే రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి నిన్ను కొనుక్కోవాలి. అప్పుడు నువ్వు విమోచించబడిన వ్యక్తి. కానీ విమోచన యొక్క మొత్తం ఫలం అది కాదు. నువ్వు కంప్లీట్ డెలివరెన్స్ లేక వచ్చావు. విడుదల అంటే అర్థం తెలుసా? విమోచన యొక్క ఫలాలు, విమోచన యొక్క ఫలం. కొద్దిగా ఇట్రా, నేను ఆయన బాగా కూర్చొని పాప బిడ్డను బాగా కూర్చొని మీరు స్థలం ఇవ్వండి. ఏమండి విమోచన అంటే ఏమని చెప్పాను? యేసయ్య మనల్ని రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్నాడు, అయిపోయింది. సైతాను మాట్లాడడానికి వానికి హక్కే లేదు. ఏదైనా పాపం చేస్తే వాడు వచ్చి నువ్వు చేసినావు చూడు, నేను దేవుడికి క్షమిస్తాడు. వాడు పో, నీతో సంబంధం ఏమరా మాకే. విలువ పెట్టి కొన్నోడు తిడతాడు, అరుస్తాడు, ఏమని చేస్తాడు, నీకెందుకు అనవసరంగా. ఏమండి కలహబోధుడు వాడు ఎవరు? సైతాన్. కానీ అసలైన విడుదల ఏంటంటే నీవు ప్రతి పాపము నుంచి విడుదల పొందాలి, ప్రతి శాపము నుంచి విడుదల పొందాలి. కంప్లీట్గా భూమి మీద ఉన్న సకల ఆకర్షణల నుండి విడుదల పొంది దాన్ని రిడెంప్షన్ అంటారు. రిడెంప్షన్ అంటే అర్థమైంది విడుదల, విమోచన కాదు. రిడీమ్డ్ ఫ్రమ్ ది ఆల్ కర్సెస్ అండ్ సిన్స్. ఒక వ్యసనంలో రక్షింపబడిన వాళ్ళు విమోచించబడ్డారు, కానీ విడుదల ఉండదు. నోటితో బూతులు వస్తానంటే కొంతమంది తిరుగుతూనే ఉంటారు, ఇళ్ళలో తిట్టుకుంటారంటారు, కొట్లాడుకుంటూనే ఉంటారు, అన్ని రకాల లోకస్తుడేటను ఈడేటనే ఉంటాడు. విలువ పెట్టి కొనబడిన వాళ్ళే, కానీ ప్రార్థిస్తేనే విడుదల వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు చూడండి, విమోచించబడ్డాడు అబ్రహాం, కానీ కుమారులు లేడు. ఒక సమస్య అతన్ని వెంటాడుతుంది, ఆ సమస్యలో విడుదల లేదు. ఇప్పుడు అన్నాడు, విశ్వాసముతో ఓర్పుతో వాగ్దానాన్ని ఫలాన్ని అనుభవించడానికి ఎదురు చూశాడు నిరీక్షణతో. ప్రార్థన చేసి 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 వాగ్దానాన్ని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి చివరికి సంతానం పొందాడు, వాగ్దాన ఫలం పొందాడు. అంటే ఆ సమస్య నుంచి విడుదల పొందాడు. అట్లా ఒక్కరోజు కాదు, విడుదల పొందుకుంటూనే పోయాడు అబ్రహాం. దేవుని స్తోత్రం కలుగును. ఇప్పుడు అస్ట్రోపెడియా ఉంది మనకి, తెలుసా మీకు? మనకు అస్ట్రో అంటే ఏంది? ఏమండి? అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ అని అస్ట్రో అంటే అన్న పేరు. పెడియా అంటే మొత్తం అన్న చెప్పిన ప్రసంగాల్లోంచి నీకు అడిగిన డౌట్లు అదే తీసిస్తుంది నీకు. చూద్దామని నేను చాలా అడిగా. ఓఫీర్ అన్న చాలా క్లియర్ కట్గా డిఫరెన్స్ చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు అర్థమైందా? నువ్వు యేసు రక్తంలో విమోచించబడ్డావు, ప్రాణం ఇచ్చి విమోచించబడ్డావు, కానీ విడుదల ఇంకా నీకు లేదు.
కొంతమందికి పాపం మీద జయం ఉన్నది, కొంతమందికి జనరేషన్స్ టు జనరేషన్స్ కర్సెస్ వస్తుంటాయి. వాటి నుంచి విడుదల నీకు వాగ్దానం ఉంది. నువ్వు ప్రేయర్ చేయవు కాబట్టి విడుదల. నువ్వు విశ్వసించి ప్రార్థన చేస్తే శాపాల నుంచి విమోచన పొందుతావు, పాపాల నుంచి విడుదల పొందుతావు, రోగాల నుంచి విడుదల పొందుతావు, వ్యసనాల నుంచి విడుదల పొందుతావు. విడుదల ఎంతుందో అంత నీకు ఆ విమోచన ఫలం. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, విమోచన అంటే ఏంది? నువ్వు యేసు రక్తంలో కొనబడ్డావా అనేది మొదటి ప్రశ్నకి జవాబు విమోచన. రెండవది, ఆ యేసును ఆశ్రయించి ప్రార్థన చేసి విశ్వాసముతో వాగ్దానాలు పొందుకున్నోళ్ళు పొందుకునేదే విడుదల. కాబట్టి ఇది అర్థమైంది చాలు. అయితే ఇప్పుడు చదివిన మూలవాక్యంలో అబ్రహాము అన్న విషయం ఏంటంటే, అబ్రహాం ఎటువంటి వాడంటే, బాగుండండి, ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన వాళ్ళలో లేడు. నిర్లక్ష్యం చేయని వాళ్ళకి ఆత్మకు తండ్రిలో అంటాడు. అంటే భక్తుల గుంపు ఒకటి ఉంది. ఎక్కడ? హెబ్రీ పత్రికలో. వాళ్ళే 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల గుంపు. వాళ్ళందరూ అబ్రహాం పిల్లలు. అబ్రహాం ఎలాగ వాగ్దానం పొందాడో వీళ్ళు కూడా అలాగ పొందారు. నువ్వు కూడా విశ్వాస సంబంధురాలు అయితే ఓపికతో విశ్వాసంతో అభిషేకం అడిగి పొందాలి, విజయం అడిగి పొందాలి, విడుదల అడిగి పొందాలి, రోగాల నుంచి పొందాలి, ఏమేమి కావాలో అవన్నీ పొందాలి, అప్పులలో నుంచి కూడా విడుదల పొందాలి. అన్నీ నీ రుణపత్రమే సిలువ కొట్టి దిగాడు ఆయన. హల్లెలూయా. నీ మీద రుణపత్రం తీసుకుని వచ్చిన సైతాన్, ఈ వీరేష్ తెస్తే నాకు దిగులే. ఎందుకంటే వాడు ఏమనుకున్నాను, వీరేష్ ఇన్ని పాపాలు చేసినాడు, ఇన్ని శాపాలు ఉన్నాయి వాని మీద, వాళ్ళ పితరులే, ఇన్ని రోగాలు ఉన్నాయి వానికి, ఇంకా ఎన్నెన్నో వ్యసనాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. అంతేకాదు 10 లక్షలు అప్పు ఉంది అని కింద రాసినాడు సైతాన్ సంతకం చేసి. దేవుడు అన్నాడు, ఇదంతా శిలువలో నేను చెల్లించాను. ఇప్పుడు పాపాలు పోయినాయి, శాపాలు పోయినాయి, రుణాలు పోయినాయి, రోగాలు పోయినాయి అనుకున్నాం. కానీ ప్రాక్టికల్గా చూస్తే రోజు జ్వరమే, రోజు ఇల్లు కడతానే కొద్ది లక్షలు అవసరమే. ఏడ తీర్చినాడబ్బా దేవుడు, శిలువలు అన్నీ తీర్చినాడని చెప్పినాడంటే, పై వెలిచూపును బట్టి కాక మనం దేంతో నమ్మాలి? విశ్వాసంతో నడుచుకోవాలి అన్నాడు. ఆ విశ్వాసం మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ విధేయత, సారాలో ఉన్న విధేయత మనం పొందుకోవాలి. అబ్రహాముల విశ్వాసం, సారాలో విధేయత పొందుకుంటే 3వ అధ్యాయం దాటుకుంటాం. ఆ దాటుకున్న వాళ్ళందరూ అరణ్యంలో ఏమైనారు? రాలిపోయారు. లక్షల మంది ఇశ్రాయేలు అరణ్యంలో రాలిపోయారు. ఎందుకంటే వాళ్ళకు విశ్వాసం పోగొట్టుకున్నారు, విధేయత లేదు, రెండూ లేవు. కాబట్టి హెబ్రీ పత్రికలో గొప్ప రక్షణలో నువ్వు పాలిభాగస్తుడు కావాలనుకుంటే ఒక్కటి నువ్వు పొందుకుంటూ వెళ్ళాలి. ఏంటది? వాగ్దానాలన్నిటి ఫలాలు పొందుకుంటూ పోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఎన్నున్నాయి వాగ్దానాలు సార్ అంటే పేతురు చెప్తాడు, అమూల్యములైన వాగ్దానాలు, అత్యధికములైన వాగ్దానాలు ఉన్నాయి. అంటే నువ్వు ఎన్ని సంపాదించుకుంటావో నీ ఆయుష్లో అన్ని ఆశీర్వాదాలు బైబిల్ దాగి ఉన్నాయి. దీన్ని తవ్వుకో, జొన్నగిరి కాదు. దేన్ని తవ్వుకో? బైబిల్ను తవ్వుకో. వెండి బంగారములు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఆయనే ఉంటాడు, ఉండాలి. కానీ ఇప్పుడు పిచ్చి పట్టింది జనాలకి, గుప్త నిధులు కావాలి. ఏమి నిధులు? చెప్పండి మీరేం ఆకలిగా ఉన్నారా? ఏమి నిధులు? ఎవరు సార్ గుప్తా అంటే? గుప్తా అంటే ఎక్కువ వైశాస్ పెట్టుకుంటే, గుప్త నిధి అంటే రహస్య నిధులు ఉంటాయి వాళ్ళ దగ్గర. వైశాస్ దగ్గర కోడిగుడ్డ బంగారు ఉంటుంది. మరి మీ దగ్గర ఉందా లేదా? ఉన్నే కూడా చెప్పాలి, మళ్ళీ తెచ్చి ఊరికే. గుప్త నిధులు అంటే ఈ
తవ్వుకుంటూ పోతుంటే ఏదైనా నిండా అండ దొరుకుతుందేమో, దాంట్లో బంగారు నాణ్యాలు దొరుకుతాయేమో అని ప్రపంచం అంతా కోటీశ్వరులు అయిన వాళ్ళందరూ చాలా వరకు నిధుల కోసం వెతుకుతున్నారు. కానీ ఆల్రెడీ క్రైస్తవులకు దొరికిపోయారు. ఎవరైనా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఏమండి ఒకటి హల్లెలూయా చెప్దామా? ఆ నిధులన్నీ కావాలందామా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఆ నిధులన్నీ కావాలంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి, అభిషేకం పొందాలి. ఎంత టైం కావాలి, ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి, ఎంత మోకాళ్ళను నువ్వు గడపాలి. దేవుడు చివరికి మనకు హెబ్రీ పత్రిక లాస్ట్ అధ్యాయంలోకి వచ్చే తల్లికి చాలు నేను చెప్తాను 12లో జ్యేష్ఠుల సంఘం ఒకటి కనపడుతుంది. ఆడపోయి చేరుకుంటాం లాస్ట్. దేవుని స్తోత్రం కలుగునుగా. వాగ్దానాలు పొందుకొని ఒక్కటి పొందే. ఇప్పుడు ఇంతవరకు ఎన్ని పొందినావో అది రాసుకో. పొందుకునేటి రాసుకో, పొందుకునేటి ఇంకా పొందుకోలేదని రాసుకో. పొందుకుంటూ పోతే మాత్రం నువ్వు లాస్ట్లో ఎక్కడ చేరుతావు? హెబ్రీ 12లో ఉన్న సంఘం, జ్యేష్ఠుల సంఘంలో పోయి చేరుతావు. ఆడిపోతేనే సింహాసనం దొరుకుతుంది. నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళందరికీ సింహాసనం ఇయ్యాడు దేవుడు. ఎందుకంటే సింహాసనం మీద కూర్చున్నాక సమస్యల దగ్గరికి వస్తే తీర్పులు తీర్చాలి సొలొమోనులాగా. నీకు ఆటికాడికి జ్ఞానం ఉంటే ఇద్దరు పిల్లలు ఒకే పిల్లల్ని తీసుకొని వచ్చి ఇద్దరు ఆడలు కొట్లాడినారు సొలొమోను దగ్గర. అప్పుడు తీర్పు తీర్చాడు. నువ్వైతే ఏం చేసి తీర్పు తీస్తావు? లేస్తావు అడ్డం. ఇంక అంతే. నేను చర్చిని ఆ పిల్ల ఆమెకి ఇచ్చేసి నువ్వు నోరు మూసుకోపో. ఇట్లా చెప్తాం మనం. జ్ఞానమే లేదు మనకి. అందుకే ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే అడిగి పొందుకున్న జ్ఞానుల సమూహమే సింహాసనాల మీద ఉంటుంది. సొలొమోను లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు, పౌలు లాంటి వాళ్ళు, స్టెఫెను లాంటి వాళ్ళు, యోబిరన్న లాంటి వాళ్ళు, ప్రణాళిక అంతా తెలిసిన వాళ్ళు సింహాసనాలు ఎక్కుతారు. దానికి ఎంతో నీ సాధన, దేవుని కృప కావాలి. అందుకే దేవుని కృప జీవము కంటే ఉత్తమమైపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. రండి అట్టి కృపలోకి దేవుని నడిపించాలని హృదయంలో కోరుకో, ప్రార్థన చేద్దాం. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం దేవుని సన్నిధిలో వర్ధిల్లాలంటే ఎలా ఉండాలి? వాక్యం ఏం చెప్తా ఉంది? ప్రభా మమ్మల్ని దర్శించు, మమ్మల్ని తాకు అని పశ్చాత్తాపంతో కన్నీళ్లు తడిగే వల్లనే దేవుడు ఎప్పటికీ సమాధానంతో నేర్పుతాడు. ప్రార్థన చేద్దామా?